హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సంకటహర చతుర్థి అనేది సంకటాలను అంటే కష్టాలను హరించే తిథి అని అర్థం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో సంకటహర చతుర్థి తిథి, వినాయక శుభ సమయం, పూజా విధానం వంటి విషయాలను తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ను ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2025 డిసెంబర్ 7వ తేదీ ఆదివారం సంకటహర చతుర్థి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3 లేదా 4వ రోజు చవితి వస్తుంది. ఈ చవితి వినాయకుడికి అంకితం చేయబడిన రోజు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలు, సిరి సంపదలు, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. అయితే ఈ చతుర్థి తిథి మంగళవారం రోజు వస్తే దానిని అంగారకి సంకటహర చతుర్థి అంటారు. దీనిని మరింత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇక సంకటహర చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు, ఉపవాసం ఆచరిస్తారు. అలాగే ఈ రోజున ఆచరించే దాన ధర్మాలు మరింత పుణ్యఫలం కలిగేలా చేస్తాయని నమ్ముతారు. ఈ నెల అంటే 2025 డిసెంబర్ నెలలో 7వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 6:25 చతుర్థి ప్రారంభమవుతుంది. అలాగే మరుసటి రోజు అంటే డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 4:03 చతుర్థి తిథి ముగుస్తుంది. అయితే సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని సాయంత్రం పూట గరికితో పూజిస్తే విశేషంగా భావిస్తారు. కాబట్టి డిసెంబర్ 7వ తేదీ చంద్ర దర్శనం తరువాత వినాయక పూజ చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. సంకటహర చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిథి రోజు 3 లేదా 5 లేదా 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి రోజు ప్రారంభించాలి. వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే స్నానం చేసి గణపతిని పూజించాలి. అలాగో సాయంత్రం వేళ చంద్రోదయం అయిన తరువాత పూజ ప్రారంభిస్తారు. పూజ గదిలో వినాయకుడి చిత్రపటం ఏర్పాటు చేసి పూలు, పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించాలి. అనంతరం పండ్లు, ఉండ్రాళ్ళు, కుడుములు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ముఖ్యంగా గణపతికి ఇష్టమైన 21 పత్రాలు కుదరకపోతే గరిక స్వామివారికి సమర్పించాలి. అయితే 1/2 మీటర్ పొడవుండే తెలుపు లేదా ఎరుపు రవిక ముక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించాలి. మీ మనస్సులోని కోరికలను తలుచుకొని 3 గిప్పుళ్ళ బియ్యం ఆ రవిక ముక్కలో వేసి తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, కొంత దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి. అనంతరం ఆ మూటను వినాయకుడు ముందు పెట్టాలి. ఇప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇప్పుడు గణపతి మంత్రాలు, స్తోత్రాలు చదువుకోవాలి. కుదరకపోతే ఓం గం గణపతియై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ఇప్పుడు ధూపం వేసి స్వామివారికి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. అనంతరం చంద్రుడి కనిపించిన తరువాత చంద్రదర్శనం చేసుకొని చంద్రాయ నమః లేదా సోమాయ నమః అనే మంత్రాలను పఠిస్తూ ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తరువాత మరోసారి గణపతికి పూజ చేసి పూజ ముగించాలి. అలాగే ఈ రోజున కుదిరిన వాళ్ళు వినాయకుడి గుడికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయడం అత్యంత శుభప్రదం. పవిత్రమైన చతుర్థి రోజు పేదలకు బియ్యం, గోధుమలు, పప్పులు వంటి ధాన్యాలను దానం చేయవచ్చు. అలాగే దుస్తులు, దుప్పట్లు, స్వీట్లు, పండ్లు, నెయ్యి వంటివి కూడా దానం చేయడం శుభప్రదం. అయితే దానం చేసే సమయంలో మనస్సులో ఎలాంటి స్వార్థం ఉండకూడదు. దానం చేసే సమయంలో ఎవరిని అవమానించకూడదు. దాన ధర్మాలు రహస్యంగా ఉంచాలి. ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే సూర్యాస్తమయం తర్వాత విఘ్నేశ్వరుని పంచామృతాలతో అభిషేకించి అష్టోత్తర శతనామావళితో స్వామిని అర్చించి
కొబ్బరికాయలు, పండ్లు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పులిహోర నైవేద్యంగా గణపతికి సమర్పించాలి. సంకటహర గణపతి వ్రతకథ చదువుకొని పూజా అక్షంతలను శిరస్సుపై వేసుకోవాలి. రాత్రి చంద్రదర్శనం తరువాత స్వామికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. ఇలా ఎన్ని నెలలు వీలైతే అన్ని నెలలు చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూసారు కదా. సంకటహర చతుర్థి పూజా విధానం ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా ఈ వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.